కాదంబరి సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. జ్యోతిష్యానికి వ్యక్తిగతంగా నా దగ్గరకు వచ్చేవాళ్ళు నాకు జనాలకు చెప్పారుగా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు సీక్రెట్ మెయింటైన్ చేయాలనుకుంటారు ప్రతి ఒక్కరు, ప్రైవసీ మెయింటైన్ చేయాలంటుంటారు. మామూలుగా హాస్పిటల్కి పోతేనే ఇవాళ ప్రైవసీ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. అది అట్లీస్ట్ తలకాయనొప్పికి పోయినా వాళ్ళు దే వాంట్ ప్రైవసీ. అంటే కారు డైరెక్ట్గా B1కి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతారు, డాక్టర్ని కలుస్తారు, వస్తారు. అట్లాంటిది వేణుస్వామి దగ్గరకు వచ్చి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా, లేదంటే నేను ప్రజలకి చెప్పాలనుకుంటున్నా అనుకోరు కదా. ఎవరో ఒకళ్ళు వేణుస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు కొన్ని వీడియోలు తీసినప్పుడు 100 మందిలో ఒక వీడియో తీసినప్పుడు ఆ వీడియో పోస్ట్ చేస్తాము. దానివల్ల నా దగ్గరకు వచ్చినట్టు తెలుస్తుంది, కానీ 99% నా దగ్గరకు వచ్చినట్టు తెలియదు. నా దగ్గరికే కాదు, జ్యోతిషం అనేది ఎక్స్ట్రీమ్గా జనాల్లోకి వెళ్తున్నది. ఎట్ ది సేమ్ టైం భక్తి అనేది జనాల్లోకి వెళ్తున్నది. దాన్ని భయం అంటమా భక్తి అంటమా పక్కన పెడితే ఈరోజు జనాలు ముక్కోటి కానీ ఇతరత్ర పండుగలు కానీ జనవరి 1 కానీ జనాలు విపరీతంగా దేవాలయాల్లో ఉంటున్నారు. అంటే జనాలకు దేవుడి మీద కానీ శాస్త్రాల మీద కానీ వచ్చినటువంటి నమ్మకము, ఈ నమ్మకాన్ని ఎవరో ఒకళ్ళు వచ్చి టీవీలో కూర్చొని చెప్పినంత మాత్రాన పోదు. సో ఇది జనాల్లోకి విపరీతంగా వెళ్తానే ఉంటుంది. జనాలు ఎప్పుడే కానీ ఎంత వెస్టర్న్ కల్చర్కి వెళ్ళినా నమ్మకము అనేది ఒకటి ఉంటుంది. మనల్ని నమ్మించేది, మనల్ని బ్రతికించేది నమ్మకము. ఈ నమ్మకం లేకపోతే మనకు జీవితం లేదు. సో ఈ జ్యోతిష్యము అనేది అంధకార బంధురంలో ఉండేటువంటి ఒక వ్యక్తిని బయటకు తీసుకురావడానికి, జరగబోయే నష్టాన్ని చెప్పడానికి మాత్రమే పనికి వచ్చేటువంటి శాస్త్రము. అంతేగాని నువ్వు 50 ఏళ్లకు నరుకుతావు, 40 ఏళ్లకు కారు కొంటావు, ఈ సొల్లు పురాణం చెప్పాల్సిన పని లేదు. జరగబోయేటువంటి నష్టాన్ని గనక చెప్పగలిగితే జ్యోతిష్యము దాన్ని సరి చేసుకోవడంతో పాటు మానసికంగా స్ట్రాంగ్ అవ్వడానికి ఆ వ్యక్తికి చాలా 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 ఉపయోగపడుతుంది. భార్యాభర్తలు తన్నుకొని చస్తారు, విడిపోతారు అని చెప్పడంలో ఉద్దేశము మీరు విడిపోండి అని కాదు. భార్యాభర్తల్లో అట్లీస్ట్ జనరేషన్ బట్టి ఈ రోజు భర్త అనేవాడు కాంప్రమైజ్ అయ్యి భార్య తిట్టినా పడి ఉంటాడు అని ఇక్కడ ఉద్దేశము. అంటే ఒకప్పుడు భార్యకు భర్తకు పెళ్లికి కనీసం 10 సంవత్సరాల గ్యాప్ ఉండేది. ఎందుకు అంటే భార్య అనే అమ్మాయి చిన్నపిల్లగా ఉంటే భర్త అనేవాడు ఒక కూతుర్ని చూసుకుంటాడు అనే ఉద్దేశంతో ఆ పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. ఇవాళ ఏం చేస్తున్నారు, ఇద్దరికి 6 నెలలు తేడా ఉండదు. సో ఇద్దరు టెంపర్మెంట్ లో వెళ్తారు, ఇద్దరు గొడవలు పడతారు. సో ఈ కండిషన్ లో వాళ్ళిద్దరు విడిపోయేటువంటి తత్వం వైపు వెళ్తారు. కాబట్టి మొదలే మీ జాతకాలు బాగాలేవు, మీకు విడిపోయే అవకాశం ఉంది అంటే మిమ్మల్ని విడిపోమని చెప్పడం కాదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి, కాంప్రమైజ్ కండి, ఈగోస్ పక్కన పెట్టండి, మీ పొసెసివ్నెస్ ను పక్కన పెట్టండి. సో ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో క్యాలిక్యులేటెడ్గా ఉండండి, తన్నుకొని చావకండి, విడిపోకండి అని మొదలే వాళ్ళని హెచ్చరించడం అనేటువంటిది దీంట్లో భాగము. కానీ ఇవాళ ఏమంటున్నారు, శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే విడిపోమని చెప్తున్నాడు వేణుస్వామి అంటే దాన్ని శుభమా అని చెప్పరు నాయన. ప్రతి ఒక్కళ్ళకి అదే చెప్తున్నారు. ఆ మాతకు వస్తే మీరు పొద్దున్న లేస్తే 100 పెళ్లిలలో 80 పెళ్లిళ్ళు డివోర్స్ అవుతున్నాయి. మరి దీని మీద మీరే కదా డిబేట్ పెడతారు. సో ఇదంతా ఏంటంటే ఒక వ్యక్తిని విమర్శించాలనుకున్నప్పుడు వాళ్ళు ఏదైనా తీసుకురావచ్చు. దాన్ని రామ అంటే దాన్ని చిన్న పదాలు మారిస్తే ఆ రామ అనేది ఒక బ్యాడ్ వర్డ్ అవుతుంది. సో దాన్ని ఎట్లంటే అట్లా చేసుకొని పోవచ్చు. కానీ ప్రస్తుతం దేశ కాలమాన పరిస్థితులలో జ్యోతిష్యం కానీ శాస్త్రాలు కానీ దైవత్వం కానీ తగ్గేదే లేదు, ముందుకెళ్తానే ఉంది. ఇప్పుడు ఒక మనిషి జననం దగ్గర నుంచి చనిపోయే వరకు జాతకం అనేది కొన్ని సందర్భాల్లో మాత్రమే చూడాలి అని చెప్పి ఒకప్పటి కాలంలో చెప్పేవారట. కానీ ఇప్పుడు మాత్రం పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా జాతకం చూపించుకోవడము, అసలు ఇది మన సాంప్రదాయంలో లేనే లేదు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? నేను లాస్ట్ ఇయర్ ఒక హీరోకు ఒక బిడ్డ పుడితే నేను చెప్పినప్పుడు చాలా మంది మేధావులు వచ్చి నన్ను విమర్శించారు. చిన్న పాపకు జాతకం చెప్తారా ఎవడన్నా అని. నీకు తెలిసే ఉంటే కృష్ణదేవరాయల ఆస్థానం కానీ ఇతర రాజులు పెద్ద పెద్ద రాజుల ఆస్థానంలో కానీ ఆస్థాన సిద్ధాంతి అని ఉండేవాడు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రాణికి కూతురు పుట్టిన కొడుకు పుట్టిన వాళ్ళు వచ్చి మొత్తం లైఫ్కు సంబంధించిన జాతకాన్ని రాసేవాళ్ళు. పుట్టడంతోనే అసలు పుట్టిన రోజే రాసేవాళ్ళు. వీళ్ళు ఏమైతారు, ఈయన జీవితంలో ఏమైతాడు, దొంగ అవుతాడా, మంచోడు అవుతాడా, రాజు అవుతాడా, లంగ అవుతాడా, క్రికెటర్ అవుతాడా అంటే ఆ దేశకాలం మన ప్రశ్న బట్టి అప్పుడు. సో దాన్ని ఇప్పుడు కన్వర్షన్ చేసుకుంటే ఇప్పుడు మేము రాసే జాతకంలో ఇప్పుడు వీడు ఇంజనీర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, ఎంటర్ప్రెన్యూర్ అవుతాడా, ఉద్యోగస్తుడు అవుతాడా. సో ఇవన్నీ అంచనా వేగ ఒక మనిషి పుట్టినప్పటి నుండి లగ్నాన్ని బేస్ చేసుకొని 1వ నెంబరు అంటే లగ్నము నుండి 12వ నెంబరు అంటే వ్యయము, 1 నుండి 12 గడులను కనుక తీసుకొని రాస్తే ఆ మనిషి ఎప్పుడు పుట్టి ఏమేం చేస్తాడు, ఎప్పుడు చనిపోతాడు అనేది వెరీ క్లియర్గా మెన్షన్ చేయవచ్చు. సో ప్రతి రోజు జాతకాన్ని వేసుకోవచ్చు, ప్రతి నెల జాతకాన్ని వేసుకోవచ్చు. గోచారము గ్రహచారము అని 2 ఉంటాయి. గోచారము అంటే ప్రస్తుతం జరిగేటువంటి గ్రహాల యొక్క
గమనం ఏ విధంగా ఉంది అని తెలియజేసేది గోచారము. గ్రహచారము అంటే పుట్టినప్పుడు దాన్ని బేస్ చేసుకొని రాసేది గ్రహచారము. జనరల్ గా తెలుగు రాష్ట్రాల్లో చాంద్రమానాన్ని మాత్రమే బేస్ చేసుకొని జాతకాలు రాస్తారు. కానీ వేణుస్వామి ఒక్కడే చాంద్రమానము, సౌరమానము, బార్హస్పత్యమానము అనే 3 విభాగాలను బేస్ చేసుకొని జాతకాలు రాస్తాడు. ఈ మూడో విభాగం ఏంటి? చాంద్రమానము అంటే చంద్రుడిని బేస్ చేసుకొని రోజున్నర పాటు చంద్రుడు ఒక రాశిలో ఉండేదాన్ని చాంద్రమానము అంటారు. ఇది మన దక్షిణ భారతదేశంలో వాడతాము. సౌరమానము అంటే సూర్యుడు, రవి ఒక నెలలో ఒక రాశిలో ఉంటాడు, దాన్నే మనం సౌరమానము అంటాము. అలాగే బార్హస్పత్యమానము అంటే బృహస్పతిమానము, సంవత్సరం పాటు గురువు ఒక రాశిలో ఉండేదాన్ని బార్హస్పత్యమానము అంటాము. మనము పుట్టినప్పటి నుండి కనీసము నాకు తెలిసి గత 1000 సంవత్సరాలు లేనటువంటి చరిత్ర ఈ సంవత్సరము 2026లో మనం చూడబోతా ఉన్నాము. గురువు ఒకే సమయములో 6 నెలల్లో 3 రాశుల్లోకి ప్రవేశిస్తా ఉన్నాడు. అంటే జనరల్ అరుదు కాదు, అసలు మనం ఎప్పుడు చూడలే. అందుకనే ఈ సంవత్సరం చాలా పెను సంచలనాలు ఉంటాయి. 2026లో గురువు మిథునం, కర్కాటకం, సింహం 3 రాశుల్లోకి వచ్చి మళ్ళీ రివర్స్ వస్తున్నాడు కర్కాటకానికి. సో చాలా విచిత్రమైనటువంటి ఒక గమనాన్నిగా మనం చూడాల్సి వస్తుంది. ఇది చాలా పెను సంచలనాలకు అంటే సృష్టిలోనే ఒక విచిత్రమైనటువంటి అనుభూతిని మనం పొందబోతా ఉన్నాము, మంచి చెడులు పక్కన పెడితే. సో ఇలాంటి పరిస్థితి నుండి జాతకాలను విశ్లేషించడము ఇవన్నీ కూడా నడుస్తాయి. ఇప్పుడు కొన్నిసార్లు మనిషి కొన్ని సందర్భాల్లో ఇబ్బంది వచ్చినప్పుడు నా తలరా తింటే భగవంతుడు ఇంకా రాసేశాడు, నేనేం మార్చలేను అంటుంటారు. కొన్నిసార్లు భగవంతుడిని పక్కన పెట్టి, తలరాతని పక్కన పెట్టి మనం గట్టిగా ఒకటి అనుకుంటే అయిపోతుంది అని అంటూ ఉంటారు. మీరు ముందుగానే ఒక శిశువు జననం అయినప్పుడే వాళ్ళ మొత్తం లైఫ్కి సంబంధించిన జాతకం ఇవ్వగలుగుతాము అన్నారు. మరి మధ్యలో ఇప్పుడు చెప్తున్న వాళ్ళ విధానాలను బట్టి మనం అనుకుంటే అయిపోతుంది, ఏదైనా మనం ప్రయత్నం చేస్తే మారుతుంది, భగవంతుడు దాన్ని మార్చేస్తాడు కొన్ని ప్రయత్నాల వల్ల అంటారు. ఈ రెండిట్లో అసలు దేన్ని నమ్మాలంటారు? ఇప్పుడు భగవంతుడు రాసినాడు, మన జాతకము మారదు, మన తలరాత మారదు అని అనుకుంటే అలాంటి వాళ్ళందరినీ మనం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళకి ఎవరికైనా హార్ట్ అటాక్ రాగానే వాళ్ళని అట్లనే బెడ్ మీద కూర్చోబెట్టి ఎదురుగా ఫోటో పెట్టి దేవుని మొక్కమని చెప్పాలి. హాస్పిటల్కి ఎవరిని పంపించొద్దు. ఎందుకంటే తలరాత కదా, భగవంతుడు రాసేసిండు కదా. మరి ఎందుకు మరి అనవసరంగా అంబులెన్స్కి ఫోన్ చేయడము, హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకు? పనిలేని పని కదా. అంటే నీ ప్రయత్నము హార్ట్ అటాక్ వచ్చినా కానీ నిన్ను తీసుకుపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు. సో హాస్పిటల్లో నిన్ను టైంకు తీసుకుపోవాలా వద్దా అని డిసైడ్ చేసేది జాతకం. నువ్వు బతుకుతావా బ్రతకవా అని డిసైడ్ చేసేది జాతకం. ఇక్కడ నేను తోపు నేను తురుము అని అనుకుంటే నడవదు. నేను తోపు నేను తురుము అనుకోవద్దు. చాలా మంది చాలా రకాలుగా కష్టపడతారు. కష్టపడితేనే సుఖపడతాము, కష్టపడితేనే జీవితం అభివృద్ధిలోకి వస్తుంది అనుకుంటే అతి కష్టం పడేది గాడిద. సో అతి కష్టం పడేది డ్రైనేజీలో పనిచేసేటువంటి మున్సిపల్ వర్కర్స్. సో వాళ్లకు ₹1,00,000 రోజుకు జీతం ఇచ్చినా తక్కువ లేదు. అంటే వాళ్ళు ఊడ్చే చెత్త, వాళ్ళు తీసే చెత్త ఈ ప్రపంచంలో ఎవరూ భరించలేరు. అలాంటిది వాళ్ళు చేసే కష్టం మీద కంపేర్ చేస్తే ఈ ప్రపంచంలో ఇక కష్టం చేసే మనుషులే లేరుగా. మరి అలాంటి వారికి మనం ఇచ్చే జీతం ఎంత? 40,000, 50,000. కానీ వాళ్లకు కనీసం నెలకు 40 లక్షలని ఇవ్వాలి. అంటే నువ్వు చేసే కష్టానికి కాకుండా నువ్వు తెలివితో చేసే కష్టానికే విలువ ఎక్కువ. ఎగ్జాక్ట్లీ, స్మార్ట్ వర్క్ నమ్ముకోవాలి. సో రెండవది, నేను కష్టపడితే అసలు రానే రాదు. నువ్వు కష్టపడడం కాదు, నువ్వు తెలివిగా కష్టపడు, కసిగా కష్టపడు. సో అందరికంటే భిన్నంగా ముందుకెళ్ళు. సో దీంట్లో లోకులు నీ మీద రాళ్లు వేస్తారు, దీంట్లో లోకులు నిన్ను సమాజంలో టార్గెట్ చేస్తారు. సో దెర్ ఈస్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. నువ్వు కంఫర్టబుల్ జోన్ దాటిన తర్వాతనే నీ జీవితంలో నీ కష్టాలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ కష్టాలు స్టార్ట్ అయిన తర్వాత అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. సో నువ్వు ఉద్యోగానికి అలవాటు అయినవు అంటే జీవితంలో నువ్వు ఉద్యోగంలోనే ఉండిపోతావు. నువ్వు రిస్క్ తీసుకొని సంవత్సరం పాటు ఖాళీగా కూర్చోవడానికి ట్రై చేసి నువ్వేదో వ్యాపారం చేసుకోనో ఇంకేదో చేసుకోనో ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు నువ్వు తోపవుతావు. సో ఇక్కడ నువ్వు ఎంత టార్గెట్ చేసినావు, జీవితంలో ఎంత డబ్బు సంపాదిస్తున్నావు అనే దాని మీద నువ్వు తీసుకునే రిస్క్ ఆధారపడి ఉంటుంది. నువ్వు తీసుకునే రిస్క్ను బేస్ చేసుకుని నీ లైఫ్లో డెవలప్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. అంతేగాని నేను నార్మల్గానే ఉంటా, నాకు డబ్బులు రావాలి అంటే రావు. ఎట్ ది సేమ్ టైము నాకు జ్యోతిష్యము అనేటువంటిది ఎలాంటిది అంటే, డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు బ్లైండ్ కాలో చెయ్యో ఇరిగినప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినావు, డాక్టర్ ఏమంటాడు? ఫస్ట్ ఎక్స్రే తీసుకొని రా అంటాడు. అదే జ్యోతిష్యం. ఆ ఎక్స్రే అనేదే నీ లగ్నం, ఎక్స్రే అనేదే నీ కుండలి. సో నువ్వు తీసుకున్న ఎక్స్రే
నువ్వు ఎట్లయితే డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఎక్స్రే ఎట్లయితే పనిచేస్తుందో, నీ కష్టం వచ్చినప్పుడు నిన్ను కష్టాల నుండి బయటికి తీసుకురావడానికి జ్యోతిష్యం అనేది ఎక్స్రే లాగా ఉపయోగపడుతుంది. ఆ ఎక్స్రే అంటే నీ కుండలి చూసినప్పుడు నీకు ఈ సబ్జెక్ట్ లో ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది అంటే ఆయన జాతకంలో రవి కేతువు లేదా శని దృష్టి రవి మీద లేదా కుజ రవులు 8వ ఇంట్లోనో లేకుంటే 6వ ఇంట్లోనో వ్యయంలో ఉన్నప్పుడు, అలాగే రవి కేతువులు 12వ ఇంట్లో కలిసి ఉన్నప్పుడు, అలాగే 6వ ఇంట్లో కలిసి ఉన్నప్పుడు, సో ఆ సందర్భంలో ఆ గ్రహ చిత్రంలో ఆ దశా చిత్రంలో ఆ దశ వచ్చినప్పుడు, అంతర్దశ వచ్చినప్పుడు ఏలినాటి శనిలోనో ఆ షష్టమ శనిలోనో అష్టమ శనిలోనో ఈ హార్ట్ అటాక్ అనేది వస్తుంది. అంటే జాతకంలో ఈ దశలను బట్టే కానీ మనం తీసుకుంటున్న ఆహార అలవాట్లను బట్టి కాదంటారా? ఏం తినని వాళ్లకు కూడా క్యాన్సర్స్ వస్తాయి, గుర్తుంచుకోవాలి. ఏం తినని వాళ్ళకు కూడా క్యాన్సర్లు వస్తాయి. చాలా మందికి ప్రస్తుతం సమాజంలో నాన్ వెజ్ తిననటువంటి వాళ్లకు కొలన్ క్యాన్సర్ వచ్చినటువంటి సంఘటనలు నాకు వేలల్లో తెలుసు. సో ఏం తప్పు చేస్తున్నారని అమ్మాయిలకు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది? ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ మార్క్. అవునా కాదా? థైరాయిడ్ తో ఏం పని చేస్తున్నాం? థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది. సరే ఉదాహరణ లంగ్స్ క్యాన్సర్ అంటే నువ్వు సిగరెట్ తాగితే వచ్చింది. కానీ నువ్వు నమ్మవో 100 మందిలో 40 మందికి లంగ్స్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు సిగరెట్ అలవాట్లేదు. ఎందుకు వచ్చింది? సో చాలా మంది అంతెందుకు కరోనాలో మంచి వాళ్ళు చచ్చిపోయారు, తాగుబోతులు ఎవరు తావాలా? అవును అవును. అసలు దీని మీద కదా నువ్వు సైంటిస్ట్ రీసెర్చ్ చేయాల్సింది. ఇంతమందిని చూసినా మనం రోడ్డు మీద బిచ్చమెత్తుకునేవాడు ఎవరు చచ్చిపోలే. ఎందుకు అంటే వాడి డైజెషన్ సిస్టమ్ అంత స్ట్రాంగ్ ఉంది, వాడి ఇమ్యూనిటీ పవర్ అంత స్ట్రాంగ్ ఉంది. అట్లనే మందు తాగే వాడి ఇమ్యూనిటీ పవర్ అంత స్ట్రాంగ్ ఉంది. తాగుబోతులు ఎవరు చచ్చిపోలే కరోనాలో. సో ఇవన్నీ నువ్వు ఎలా చనిపోతావు, ఏ రోగం వస్తుంది ఏంది అనేది జ్యోతిష్యం ప్రిడిక్ట్ చేయగలుగుతుంది. జ్యోతిష్యం అనేది నీ లైఫ్ను డిసైడ్ చేసింది కాదు, నీ లైఫ్ను ఎలా మార్చుకోవాలి అనేది జ్యోతిష్యం డిసైడ్ చేస్తుంది. దేవుడు అనేవాడు నీ జాతకాన్ని రాసిండు, నీ తలరాత రాయలే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఏ సమయంలో పుట్టాలి అనేది డిసైడ్ చేసింది ఎవరు? దేవుడు. సో నువ్వు పుట్టినప్పుడు 9 గ్రహాల కాంబినేషన్స్ ఎక్కడున్నాయి? లగ్నంలో ఎవరున్నారు, ద్వితీయంలో ఎవరున్నారు, తృతీయంలో ఎవరున్నారు, చతుర్థంలో ఎవరున్నారు, పంచమంలో ఎవరున్నారు, షష్టమంలో ఎవరున్నారు, వ్యయంలో ఎవరున్నారు, అంటే నీకు ఏ రోగాలు రావాలి, నీకు దోస్తులు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, నీ కుటుంబంలో నీకు బంధువులతో గొడవలు అయితేయా కావా, నువ్వు డబ్బు ఎంత సంపాదిస్తావు, ఉద్యోగం వల్ల సంపాదిస్తావా, వ్యాపారం వల్ల సంపాదిస్తావా, లేకపోతే బెట్టింగ్లకు పోయి నాశనం చేసుకుంటావా, లేకపోతే వ్యసనపరుడు పోయి నాశనం చేసుకుంటావా, సో అమ్మాయిలకు బానిసైతావా, అంటే ఇట్లాంటివన్నింటిని అనలైజ్ చేయగలిగినటువంటి శక్తి జ్యోతిష్యానికి ఉంది. జ్యోతిష్యము అనేది వేరు కాదు. నువ్వు ఏదైతే దేవుడు జాతకం రాసిండు, ఏదైతే తలరాత రాసిండు అంటుండో గదే గిది. అంటే పుట్టిన టైముని, ప్లేస్ని అన్నిటిని బట్టే ఈ ప్రిడిక్షన్. ఒక మనిషి పుట్టిన సమయాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న దేవుడు రాసిన తలరాతనే జాతకం. తలరాత వేరు, జాతకం వేరు కాదు. నీ తలరాత అనేది ఈ లగ్నంలో ఉంది, ఈ కుండలిలో ఉంది. దీన్ని బేస్ చేసుకొని దీన్ని చేతిలో పట్టుకొని నువ్వు ముందుకెళ్తే నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి జ్యోతిష్కుని సంప్రదిస్తే కాదు, నువ్వు ప్రతి సంవత్సరము లేదా 2.5 సంవత్సరాలకు ఒకసారి శని మారినప్పుడల్లా నీ జాతకం మారుతుంటది, గోచారంలో మారుతుంటది, గ్రహచారంలో మారుతుంటది. నువ్వు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నీకు వాహన ప్రమాదాలు ఎప్పుడు వస్తాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎప్పుడు వస్తాయి, న్యాయపరమైన ఇబ్బందులు ఎప్పుడు వస్తాయి, నువ్వు ఎదిగిన తర్వాత నీకు శత్రువులు పెరుగుతారు, నువ్వు ఎంత శుద్ధపూసైనా ఎంత మంచివాడివైనా నువ్వు సమాజంలో ఎదిగి ఒక కారు కొనుక్కొని ఒక ఇల్లు కొనుక్కొని నీ బతుకు నువ్వు బ్రతుకుతున్నా నీ మీద జనాలు ఏడ్చిస్తారు. నీకు శత్రువులు అనేవాళ్ళు ఏర్పడతారు. నువ్వు మంచి చేసినా శత్రువులు వస్తారు, చెడు చేసినా శత్రువులు వస్తారు. సో ఇలాంటి వాళ్ళందరి నుండి నువ్వు ఎట్లా తప్పించుకోవడానికి ఏమేమి పూజలు చేసుకోవాలి, ఏమేమి న్యాయపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటినీ క్రోడీకరించి చెప్పగలిగిన వాడు జ్యోతిష్కుడు. కాకపోతే జ్యోతిష్కుడికి దేశ కాల మాన పరిస్థితులను బేస్ చేసుకొని జాతకం చెప్పగలగడం రావాలి. ఎందుకంటే జ్యోతిష్యంలో ఉదాహరణ రవి కుజ కేతువు కలిసి ఉన్నప్పుడు సుఖవ్యాధి వస్తుంది. సో సుఖవ్యాధి అని మాత్రమే జ్యోతిష్యం చెప్పింది మాకు, అంతేగాని నీకు సిఫిలిస్, గనేరియా, ఎయిడ్స్, HIV అని చెప్పి రాయలే మాకు అక్కడ రాసింది. ఏం రాసిండు? నీకు సుఖవ్యాధి వస్తుంది. కాకపోతే దేశకాలమాన పరిస్థితులను బట్టి ఏ వ్యాధులు వస్తున్నాయో దాన్ని అంచనా వేయగలిగిన శక్తి జ్యోతిష్కుడికి ఉండాలి. ఇప్పుడు కూడా నువ్వు ఇంజనీరింగ్ చేస్తున్నావు అంటే ఇంజనీరింగ్ ఇంకో 2 ఏళ్ళు అయితే పోతుంది. సో కొత్త ఏదో వస్తుంది, స్టడీస్ వస్తాయి. సో మనం మారుతా ఉండాలి, మనం అప్డేట్ అవుతా ఉండాలి. ఎట్లయితే టెక్నాలజీ కోసము, ఎట్లయితే కెమెరా విషయంలో, ఎట్లయితే మైక్ల విషయంలో అప్డేట్ అవుతున్నామో మేము కూడా జ్యోతిషం విషయంలో అప్డేట్ కావాలి. కానీ మమ్మల్ని అప్డేట్ అవ్వడానికి ఎవరు మాకు భుజం తట్టేవాళ్ళు కానీ, వెన్ను తట్టేవాళ్ళు కానీ, మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాడు కానీ ఉండడు. ఎంతసేపు
ఎంతసేపు మా మీద దాడి చేద్దామని చూసేవాడే ఉంటాడు. మేము ఏదైనా విశ్లేషించి కొత్తది చెప్పుదాము అనేటువంటి ప్రయోగం చేయంగానే ఆటోమేటిక్గా రాకెట్ ఫెయిల్ అయితేనేమో సింపతి చూపిస్తారు, మేము చెప్పింది ఫెయిల్ కాగానే దాడి చేస్తారు. సెఫాలజిస్టుల పేరుతోని ప్రతి సంవత్సరము కనీసం ఒక 20-30 మంది ఫెయిల్ అయితేనే ఉంటారు ఎన్నికలలో. వాళ్ళ జోలికి ఎవడు పోడు. కానీ మేము ఎవడన్నా పుసుక్కున ఎక్కడన్నా ఎన్నికలు గెలువయ్యి అని చెప్పంగానే మా మీద దాడి చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో మాకు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తే మేము సైన్స్ను ఎప్పుడో పండబెట్టగలిగిన శక్తి మాకు ఉన్నది, జ్యోతిష్కులకు లేక కాదు. కాకపోతే మమ్మల్ని ఎవడు వెన్నుదడతాడు, మా గురించి ఎవడు మాట్లాడతాడు? మా గురించి మెచ్చుకునేది పర్సనల్గా వ్యక్తిగతమైనటువంటి టర్మినాలజీలో మాతో మాట్లాడేవాళ్ళు మెచ్చుకుంటారు తప్ప సమాజం మమ్మల్ని చూసే దృష్టి వేరు. ఎంతసేపు మా దాంట్లోనే మాకుండదు. మా దాంట్లో యాచకా శత్రువు అంటే బిచ్చపోనికి బిచ్చపోడు శత్రువు అని మా దాంట్లో మాకే తన్నులాట. కామాఖ్యకు పోయి బలుడిచ్చి పూజలు చేసుకునేటువంటి జ్యోతిష్కుడు హైదరాబాద్కు వచ్చి అక్కడ బలులే లేవని చెప్తాడు ఒక జ్యోతిష్కుడు. సో ఇట్లా ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము. సో ఓవరాల్గా జ్యోతిష్యం అనేది ఏదైనా చరిత్ర సృష్టించగలుగుతుంది. జ్యోతిష్యము అంటే మనిషి యొక్క తలరాతనే జ్యోతిష్యం. ఇప్పుడు మీరు